బట్టలన్నీ సర్దుకున్నాక వెళ్ళి అత్తయ్యతో చెప్పిరా. మళ్ళీ రేపొద్దున హడావిడిలో మరిచిపోతావు అని కూతుర్ని హెచ్చరించారు. వెళ్ళడం రేణుకకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇంకాసేపుంటే ఏం చేస్తున్నావు అన్నపూర్ణ అంటూ అత్తయ్య వస్తుంది. అప్పుడు చెప్పకూడదు. అంతా అమ్మ చేదస్తంగాని విసుక్కుంటూనే రవీంద్ర ఇంటి గడప ఎక్కింది రేణుక. తలుపులు వేసున్నాయి. మెల్లగా తోసింది. లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ లేనట్లున్నారే అనుకుంటూ లోపలికి అడుగు పెట్టబోయింది. కొంచెం అవతలగా ఉన్న పడగదిలోంచి పరిగెత్తుతూ దొడ్డివైపు వెళ్ళింది శైలజ. వెనకాలే రవీంద్ర కూడా గబగబా దొడ్లోకి వెళ్ళాడు. ఏమైందబ్బా వీళ్ళకి? అత్తయ్య కనిపించడం లేదే అనుకుంటూ వెనకాలే వెళ్ళింది రేణుక. దొడ్లో కరివేపాకు చెట్టు కింద ఉన్నారు ఇద్దరూను. శైలజ వెనక వైపున నుంచుని ఆమెని తన రెండు చేతులతోనూ బంధించి ఆమె భుజంపై తలవంచి ముఖంలోకి చూస్తూ ఏంటో చెబుతున్నాడు రవీంద్ర. వాళ్లను అలా చూసేసరికి రేణుక కొంచెం సిగ్గుపడింది. సినిమాల్లో చూడ్డం, కథల్లో చదవడమే గాని రేణుక అలా ప్రత్యక్షంగా ఏ జంటనూ చూడలేదు. నిత్య జీవితంలో నిజంగా అలా ఉంటారని కూడా ఆమెకు తెలీదు. వెంటనే వెనక్కు తిరగబోయిందల్లా శైలజ మాట విని ఆగిపోయింది. ప్లీజ్ వదిలితే చెబుతాను. "ఉహుం, ముందు చెప్పు, తర్వాత వదులుతాను. వదిలితే పారిపోతావు. ఇంక చెప్పవు." "ఎక్కడకు పారిపోను. మీ వైపుకు తిరిగి మీ మెడ చుట్టూ చేతులు వేసి మీ కళ్ళలోకి చూస్తూ చెబితేనే ఆ విషయం వినడానికి బాగుంటుంది. లేకపోతే..." శైలజ వాక్యం పూర్తి కాకుండానే ఆమెను తాను రెండు చేతులతోటి ఎత్తేసి గుమ్మం వైపుగా వస్తున్నాడు రవీంద్ర. రవీంద్ర తన చేతుల్లో ఉన్న ముఖం వంకే చూస్తూ నవ్వుతున్నాడు. శైలజ కూడా భర్త మెడకు చేతులు వేసి నవ్వుతోంది. గుమ్మంలోని క్రీనీడలో నిలబడున్న రేణుకను వాళ్ళు గమనించలేదు. అసలు గమనించే స్థితిలో ఉన్నారా? వాళ్లను విచిత్రంగా గమనిస్తూ రేణుక కూడా అలాగే స్థాణువులా నిలబడిపోయింది. వాళ్ళు గుమ్మం వరకు వచ్చాక కాని రేణుక కదల్లేదు. గుమ్మంలో ఏదో ఆకారం కదిలినట్లుగా అనిపించి తలెత్తి చూశాడు రవీంద్ర. తమ వంకే చూస్తున్న రేణుకను చూసి "రేణు, నువ్వా?" అంటూ తెల్లబోయాడు. భర్త నోట్నుంచొచ్చిన మాటలు వింటూనే తల తిప్పి చూసిన శైలజ సిగ్గుపడిపోయి భర్త చేతుల్లోంచి కిందకు జారి నిలబడి చెదిరిపోయిన పైట సరిచేసుకుంది. తేరుకొని హాస్యంగా నవ్వింది రేణుక. "బాగుంది బావా, ఇంకా ఏదైనా పాట పాడతావేమో అని ఎదురు చూస్తున్నాను." పెళ్ళయ్యాక రేణుకతో ఇలా ఎదురు పడనూ లేదు, అసలు మాట్లాడనూ లేదు. ఆ పిల్లతో ఎలా సంభాషణ మొదలు పెట్టాలా అని సందిగ్ధంలో పడిన రవీంద్ర కూడా నవ్వేశాడు. "రారేణు." చేయి జాచి రేణుక చేతిని పట్టుకుంది శైలజ. "అత్తయ్య లేరా?" వచ్చిన పని అప్పటికి గుర్తుకొచ్చింది. గుడికి వెళ్లారు. "రేపు నేను హాస్టల్కి వెళుతున్నాను. చెప్పిపోదామని వచ్చాను. వస్తే చెప్పండి, నే వెళతాను." "చాలాసేపయింది వెళ్ళి. వచ్చే వేళయింది. వస్తూ ఉండుంటారు. కూర్చో." ఇబ్బందిగా చూస్తూ నుంచుంది రేణుక. అలా నుంచున్న రేణుకను చూసి నవ్వుతూ అడిగింది శైలజ. "ఇంట్లో ఏదైనా పనుందా?" "అబ్బే, పనేం లేదు." "మరేంటి ఆలోచన?" "అబ్బే, మీ ఇద్దరి మధ్య నేనెందుకులేని." అల్లరిగా నవ్వుతూ కొంటిగా అంది రేణుక. శైలజ సిగ్గుగా నవ్వి "పర్వాలేదు, కూర్చో" అంటూ బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టింది. రేణుక ఎదురుగా శైలజ కూర్చుంది. పక్క గదిలోకెళ్ళి షర్టు వేసుకుంటూ వచ్చాడు రవీంద్ర. శైలజ నెత్తిమీద స్విచ్ బోర్డు ఉంది. ఫ్యాన్ వేయడానికి శైలజ మీద నుంచి చెయ్యెత్తి స్విచ్ ఆన్ చేసిన రవీంద్ర అక్కడే శైలజ పక్కనే కూర్చున్నాడు. ఏవో విషయాల మీద సంభాషణ జరుగుతోంది. వాళ్లతో మాట్లాడుతున్న రేణుక మనసులో మరో గందరగోళం జరుగుతోంది. అలా పక్కపక్కనే కూర్చున్న ఆ భార్యాభర్తలను చూస్తుంటే రేణుక మనసులోని లోపలి తలుపుల్ని తెరుచుకుని ఎంతవరకు రాని ఆలోచనలు ఏవో సుళ్ళు తిరుగుతున్నాయి. "నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, నిజమే. కానీ దానికి కారణమేమిటో సరిగ్గా నాకే తెలీదు. పెళ్ళంటే పెళ్లి చేసుకోవడము, ఆ వెంటనే పిల్లల్ని కనడము, భార్యాభర్తలు చీటికీ మాటికీ పోట్లాడుకోవడం, భార్య పిల్లలతో చస్తూ ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటే భర్త ఫ్రెండ్స్తో కులాసాగా కాలం గడిపి ఇంటికి రావడం, పిల్లల్ని తిట్టి పెళ్ళాన్ని కొట్టి మళ్ళీ రాత్రి కాగానే ఆ పెళ్ళాం పక్కలోనే దూరడం, ఒకరినొకరు తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ రాత్రుళ్ళు ప్రేమించుకుంటూ పిల్లల్ని కనడం, వాళ్లను పెంచలేక సరైన చదువులు చెప్పించలేక చీకిపోయి ముసలివాళ్ళవడం. ఇంకా వాళ్లకు వేరే ఆలోచనలు ఉండవు. వాటికి సమయమూ రాదు, సందర్భమూ రాదు. వాళ్ల జీవితమే అంతా అనుకునేదాన్ని. బహుశా నాలో పెళ్ళంటే ఏర్పడిన విముఖత్వానికి అదే కారణం అనుకుంటాను. కానీ ఇప్పుడు రవీంద్రను చూస్తుంటే కనువిప్పు కలుగుతోంది. నా ఊహ నిజం కాదనిపిస్తోంది. జీవితాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తోంది. ప్రపంచంలోని మగవాళ్ళంతా చెడ్డవారు కారన్నమాట. మంచి చెడు రెండూ ఉండే ఉంటాయి. విచక్షణ లేని నేను ఆవేశంలో భావను తిరస్కరించాను. పల్లెటూరి వాడైనంత మాత్రాన చదువుకున్న రవీంద్రలో ఏం లోటుంది?
నాకు కావలసిన సుఖ సంతోషాలు రవీంద్ర నాకిచ్చేవాడు కదా! ఆ మాటకొస్తే నేను మాత్రం ఎక్కడ పుట్టాను? ఎక్కడ పెరిగాను? పల్లెటూరులో కాదు. నేను అతన్ని కాదన్నానా? అతనిలోని సంస్కారాన్ని తక్కువ చేశానా? ఇంత అధ్వానంగా ఆలోచించిన నా సంస్కారం ఏపాటిది? ఇప్పుడు వారి దాంపత్యం ఎంత ముచ్చటగా ఉంది. అసలు నిజంగా జీవితంలో మొగుడు పెళ్ళాలు అలా మాట్లాడుకుంటారని తనకింతవరకు తెలీదు. నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు. ఏదో సినిమాల్లో చూసినప్పుడు మాత్రం అనుకునేదాన్ని. అదంతా మోస్ట్ అన్‌న్యాచురల్ అని. అలా ఎవరూ మాట్లాడుకోలేరని, అనునిత్యం ఏదొక విషయానికై తల బద్దలు కొట్టుకుంటూ, నోళ్లు చించుకుంటూ, చావలేక బ్రతికే మొగుడు పెళ్ళాలతో ఎవరో రైటర్ రాసిచ్చిన డైలాగులు చెప్పిస్తున్నారు అనుకున్నాను. కానీ ఇందాక శైలజకు ఎవరు రాసిచ్చారు? చిచ్చి! ఇందాక శైలజ రవీంద్రతో చాలా గమ్మత్తుగా మాట్లాడింది కదూ! అసలు నాకు తెలియని విషయాలు శైలజకు మాత్రం ఎలా తెలిసాయి? అసలు నా ఆలోచన ధోరణే వేరు. అలాంటప్పుడు ఆ ఊహల గురించి నేనెలా ఆలోచనలు చేస్తాను? ఈ అర్థంలేని ఆలోచనల్లో జీవితంలో 2 అమృత భాండాల్ని కాలదన్నిందాన్నయ్యాను. ఆనాడు ఆనంద్, ఈనాడు రవీంద్ర. ఇద్దరూ ఉత్తమ వ్యక్తులే. ఇద్దరూ ప్రేమమూర్తులే. ఇద్దరూ నన్ను కావాలని కోరుకున్నవారే. ఇద్దరినీ అజ్ఞానంతోనూ, అధిక తెలివితేటలతోనూ వదులుకున్నాను. తిరస్కరించి నొప్పించాను. 2 నిండు హృదయాలను గాయపరిచాను. గుడ్ గాడ్! అయితే ఆ ఇద్దరూ నా వల్ల జీవితంలో ఓడిపోలేదు. దేవుడు ఇద్దరికూ సరైన జోడీని ప్రసాదించాడు. తన మనసుకు అదొకటి కొంత ప్రశాంతతనిస్తోంది. కారిపోయిన పాలను ఎత్తుకోగలమా? అసాధ్యం. భూతకాలం, భవిష్యత్ అవ్వలేదు. జరిగిందాన్ని గురించి ఆలోచించడం మరో తెలివి తక్కువతనం. లేచి నిలబడింది రేణుక. వస్తాను బావా, వస్తాను శైలజ. ఒకవేళ అత్తయ్య మా ఇంటికి రాకుండా ఇక్కడికొచ్చేస్తే చెప్పండి. వీలైతే రేపు ఉదయం బస్కెళ్లే ముందు వచ్చి వెళతాను. ఒక విధంగా రేణుక మనసు తేలికపడింది. ఈ సంఘటన మూలంగా రేణుక జీవితంలో ఆమెకు తెలియకుండానే ఒక అత్యద్భుతమైన మార్పు జరిగింది. సహజంగా మగవాళ్ళంటే ఒక విధమైన శత్రుభావంతో చూసే రేణుక మనసులో ఆ శత్రుభావం పోయి మిత్రభావం తలెత్తింది. అయితే ఆ విషయం కార్యరూపం దాల్చే వరకు రేణుకే తెలుసుకోలేకపోయింది. జీవితకాలంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రతి విషయం సాధారణంగా జ్ఞాపకం ఉండదు. జీవితానికి ముఖ్యమైన మార్పు లేదా మెలిక కూడా ఎక్కడో ఎప్పుడో మనకు తెలియకుండానే ఏర్పడిపోతుంది. దానివల్లే మన జీవితం సాగుతోందని మనకు తెలీదు. తెలిసినాడు నిర్ఘాంతపోతాం. ఆనాడు అదొక షాక్. దాన్ని తెలుసుకునేసరికి చాలా దూరం జరిగిపోతాం. చాలా కాలం గడిచిపోతుంది. ఆ మెలిక కొంతమందికి అందమైన మెలికగా పడచ్చు. ఆ మెలికలో పువ్వులే కూర్చబడి ఉండొచ్చు. మరికొందరి మెలిక చిక్కులతో, ముళ్ళతో కూడుండొచ్చు. ఏదైనా ముడి బిగేక మునిపే ఊడదీయడం తేలిగ్గాని, బిగిసినాక ఆ ప్రయత్నం కూడా వృధా. ఇంకా మొండిగా ప్రయత్నిస్తే మొదలంట తెగిపోతుంది. రేణుక విషయంలో కూడా ఇది చాలా సాధారణంగా జరిగిపోయింది. మామూలుగా వెళుతున్నానని మర్యాద కోసం చెప్పి వెళ్ళడానికని రవీంద్ర ఇంటికి వెళ్ళినప్పటి రేణుకకు, తిరిగొచ్చిన రేణుకకు చాలా తేడా వచ్చింది. ఆ కొద్ది కాలంలోనే రేణుక మారింది. నమ్మలేని విధంగా మారింది. అన్ని సంవత్సరాలుగా ఆమెలో పాతుకునున్న కొన్ని భావాలు అలా పునాదులతో సహా కదిలిపోవడం నిజంగా విధి ప్రేరేపితమనిపిస్తోంది. అందుకే కాబోలు మనసు మైనపు ముద్దలాంటిదని అంటారు. రేణుక కాలేజీకొచ్చింది. సీనియర్స్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళిపోయారు. జూనియర్స్ సీనియర్స్ అయ్యారు. కొత్తగా వచ్చి చేరుతున్నారు జూనియర్స్. లక్ష్మి బలంగా కొట్టిన బాల్ కోర్టుకు అవతల పడింది. ఔట్ బాల్ అని అరుస్తూ బాల్ తేవడానికని పరిగెత్తింది రేణుక. త్రో బాల్ కోర్టులో నుంచి. అప్పుడే గేటు దాటి లోపలికొస్తున్న జేమ్స్ ఇర్విన్ కాళ్ల ముందుకు దొర్లుకుంటూ వెళ్ళింది బాల్. వంగి బాల్ను చేతిలోకి తీసుకున్నాడు. బాల్ కోసం ఫుల్ స్పీడ్లో పరిగెత్తుకొచ్చిన రేణుక సడన్ బ్రేక్తో ఆగిపోయింది. తేనె రంగుతో చురుగ్గా చూస్తున్న చిన్న కళ్ళు, పొడుగ్గా ఉన్న ముక్కు, పల్చగా ఎర్రగా ఆడపిల్ల పెదవుల్లా సున్నితంగా ఉన్న పెదవులు, కొనదేలిన గెడ్డం, పసుపు మామిడి పండు రంగు శరీర ఛాయ, గాలిలో నాట్యం చేస్తున్న రాగిరంగు జుట్టు. ఎంత అందంగా ఉన్నాడు! ఆ నవ్వు ఎంత మోహనంగా ఉంది! 2 చేతులతో బాల్ను పట్టుకుని నుంచున్న ఆ తీరు ఎంత టీవీగా ఉంది! రాజకుమారుల్లా ఉన్నాడు. నో, రాజకీయ వీరుల్లా ఉన్నాడు. ఉహుం, ఎద్దనపూడి గారి హీరో రాజశేఖరంలా ఉన్నాడు. నోనో, కలల్లో ఇట్టే కనిపించి అట్టే మాయమయ్యే స్వప్న సుందరుల్లా ఉన్నాడు. అతన్ని చూసిన క్షణం రేణుక హృదయంలో ఒక సున్నితమైన భావం, ఒక సుందర ప్రదేశంలో అతి సున్నితంగా తగిలి అత్యంత మనోహరమైన మధుర భావన జగత్తును సృష్టించింది. ఇది మీ బాల? ఇంగ్లీష్లో అడిగాడు.
నాగస్వరానికి మైమరిచిన సర్పరాజు తలాడించినట్లు జేమ్స్ స్వరంలోని మృదువైన తీయదనానికి పరవశిస్తూ తలాడించింది రేణుక. చేతిలోని బాల్ను తీసుకోమన్నట్లుగా చేతులు ముందుకు చాచాడు జేమ్స్. ఆ పొడవాటి వేళ్లలోని అందాన్ని చూస్తూ ఆ చేతిలోని బాల్ అందుకుంది. థ్యాంక్ యూ. అక్కడ్నుంచి కదలడం, ఆ స్వప్నంలోంచి తేరుకోవడం ఇష్టం లేని దానికి మళ్ళీ అక్కడ్నుంచి భారంగా కదిలింది. ఎక్స్క్యూజ్ మీ. టక్కున ఆగిపోయి గిరుక్కున వెనక్కి తిరిగింది. ప్రిన్సిపాల్ రూమ్ ఎక్కడో చెబుతారా? వరండా వరకు తీసుకెళ్లి ప్రిన్సిపాల్ రూమ్ చూపెట్టి కోర్టులోకి వచ్చింది రేణుక. ఎప్పట్లా ఇంట్రెస్ట్గా ఆడలేకపోయింది. ఆ రాత్రి గెస్ట్ హౌస్లో కాంపు కేటపై పడుకున్న జేమ్స్ కళ్ళల్లో చామనచాయ రంగులో చిన్న ముఖంలోని పెద్ద కళ్ళు, సూది మొనలాంటి ముక్కు కింద చిన్న నోరు, సన్నని గెడ్డం, పొడవాటి జడ, ఆటలాడుతూ అలసిన మొహంతో లేత నీలం రంగు చీర, ముదురు నీలం రంగు జాకెటుతో నీలాకాశ సుందరిలా అగుపిస్తోన్న ఆ అమ్మాయి రూపమే సాక్షాత్కరిస్తోంది. ఆ అమ్మాయి అక్కడి స్టూడెంట్ కాబోలు. రంగు తక్కువైనా చక్కగా ఉంది. ఆ అమ్మాయిలో చక్కదనం కంటే ఆకర్షణ ఎక్కువగా ఉంది. చూడగానే సూదంటు రాయిలా ఎంతగా ఆకర్షిస్తోంది. ఆ అమ్మాయి పేరు ఏమై ఉంటుంది? సోనియా, రీటా, జార్జీనా, రోజ్? ఉహుం. ఆ అమ్మాయికి పెట్టేందుకు ఏ పేరు నచ్చడం లేదు. ఇంతలో హఠాత్తుగా లేచి నిటారుగా కూర్చున్నాడు జేమ్స్. అతనికి అంత త్వరగా గుర్తుకొచ్చిన అత్యంత అద్భుతమైన విషయం, ఆ అమ్మాయి ఇండియన్. అతని పొలుచని పెదవులపై మధురమైన మందహాసం అందంగా మెలికలు తిరిగింది. "హుం, ఆ అమ్మాయి హిందూ స్త్రీ" మళ్ళీ అనుకున్నాడు. ఆ అమ్మాయి పేరు సోనియానో జార్జియానో అయ్యేందుకు అవకాశం లేదు. హిందూ పేర్లు ఏమేంటి? వచ్చే ముందు చదివిన ఇండియా గురించిన పుస్తకాల్లోని పేర్లు గబగబా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు జేమ్స్. హా, గుర్తుకొచ్చింది. ఎస్, సత్యభామ. లేకుంటే లేక లేక జానకి. ఎస్, జానకి. దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ హెర్. ఎస్, ఐ థింక్ హెర్ నేమ్ ఈజ్ జానకి. చురుగ్గా, హుషారుగా తన సుందరి పేరును గురించి ఆలోచిస్తున్నాడు జేమ్స్. ఆ అమ్మాయికి పేరు పెడుతూనే నిద్రపోయాడు. వెధవతద్దినం కర్మం. దేనిలో కాలు పెట్టినా నా కర్మ ఇలాగే తగలబడుతోంది. బట్టలు మడతబెట్టుకుంటూ తనని తాను తిట్టుకుంటున్న రేణుకను ఆశ్చర్యంగా చూశారు మిత్ర బృందం. ఏంటి విశేషం? ఈరోజు చాలా మోటుగా చక్కగా తిట్టుకుంటున్నావు. ఆ తిట్లు నీ నోటి వెంబడి వస్తుంటే ముద్దుగా ఉన్నాయి. కారణం కనుక్కునేందుకుగాను హాస్యంగాను చమత్కారంగాను అడిగింది కమల. రూమ్ వైపుకు వెళుతున్న లక్ష్మిని పిలిచింది రేణుక. లక్ష్మి, ప్లీజ్ ఈ బట్టలు కాస్త నా రూంలో పడేసిపోవు. మడిచిన బట్టలను లక్ష్మికి అందించి ఆగిన మాటలను మరలా అందుకుంది. ఏడ్చినట్లుగా లేవు. ఈ మంత్లో ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండవు కదా. అటు మినిస్టర్గా పని జరిగిపోతుంది, ఇటు స్టడీస్కు ఇబ్బంది ఉండదు అనుకుని కల్చరల్ మినిస్టర్గా ఒప్పుకున్నాను. నా కర్మ కాలిపోయి ఫారెన్ నుండి ఎవడో వచ్చాడట. వాడికి గౌరవార్థంగా పార్టీ జరపాలట. ప్రిన్సిపాల్ దగ్గర నుండి ఆర్డర్స్. బాగుండ్లే. ఎక్కడో వచ్చిన కోపంతో ఇక్కడ మండిపడుతోంది రేణుక. మొత్తం మీద చిరుబుర్లాడుతూనే ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిపించింది. వచ్చిన వ్యక్తి ఫారినర్. ఏర్పాట్లు బాగుండాలని 1-2 సార్లు ప్రిన్సిపాల్ దగ్గర నుండి, అసిస్టెంట్ దగ్గర నుండి సలహాలు పొందింది. అన్నీ పగడబందీగా ఏర్పాట్లు చేసింది. కుర్చీలు, బల్లలు బయట ఆవరణలో సర్దించింది. ఎదురుగా ప్రిన్సిపాల్ గారికి, అతిథికి సోఫాలు వేయించింది. టేబుల్స్ అన్నింటిపైన తెల్లటి బట్టలు వేయించి ఫ్లవర్ వాజులుంచి వాటన్నింట్లోనూ పూల గుత్తులు సర్ది మరోమారు అన్నీ పరిశీలించింది. స్టాఫ్ అంతా వస్తున్నారు. స్టూడెంట్స్ తరపున చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ వచ్చారు. ఇంతలో ప్రిన్సిపాల్ బయటకొచ్చారు. కల్చరల్ మినిస్టర్ ఎక్కడా? ఎస్ మేడం. ఇదిగో గార్లాండ్. ఎంత త్వరగా వచ్చారో అంత త్వరగాను దండిచ్చేసి వెళ్ళిపోయారు. చేతి మీదున్న ఆ బరువైన గులాబీ దండ పెద్ద జెర్రిగొడ్డులా ఉంది రేణుక మనసుకు. చచ్చా, నేను దండ వేయడమేమిటి? నా కర్మకాలి ఇప్పుడే ఈ మినిస్టర్ అవ్వాలా? వేదవ మినిస్టర్ పదవి. ఈ కల్చరల్ మినిస్టర్ కంటే కంచరగాడిది నయ్యం. ఇంకా రేణుక తిట్టుకోవడం పూర్తి కాకుండానే అరుగో వచ్చేసారు అంటూ గౌరవ సూచనగా అంతా లేచి నిలబడ్డారు. ఇన్ని అవస్థలకు గురి చేసిన ఆ మహానుభావుడు ఎవరై ఉంటారో అనుకుంటూ కుతూహలంగా తల తిప్పి చూసిన రేణుక క్షణం ఆశ్చర్యంతో, ఆనందంతో తబ్బిబ్బయింది. అందరిలోనూ మధ్యగా నిల్చున్న రేణుక కూడా త్వరగా అతని దృష్టిలో పడింది. క్షణంసేపు 4 కళ్ళు కలుసుకున్నాయి. అతని పెదవులు సన్నని దరహాసంతో విచ్చుకున్నాయి. ప్రార్థనా గీతం పాడుతున్నారు. అబ్బా, ఇంత కష్టపడింది ఇతని కోసమా? ఇన్ని తిట్లు తిట్టింది ఇతన్నా? అప్పటి వరకు చిరుబుర్లాడుతున్న రేణుక ముఖంలో సంతోషం సరగాలాడుతోంది.
ప్రార్థన ముగుస్తోంది. ఇంకా ప్రిన్సిపాల్ ఆయన్ను పరిచయం చేస్తారు. తను మాల వెయ్యాలి. అతని మెడలో తను మాల వేయడమా? ఎలా వెయ్యాలి? రేణుక మనసులో మధురమైన భావాలు, అర్థం కాని భయాలు వాదులాడుకుంటున్నాయి. ఆ సమయం రాని వచ్చింది. ప్రిన్సిపల్ చెబుతున్నారు. అన్నీ వినిపించడం లేదు. అతని పేరు జేమ్స్ ఇర్విన్ అని, కొంతకాలం ఇక్కడే ఉండి సైన్సు విద్యా బోధకులుగా పనిచేస్తారని, ఇంకా ఏమో చెబుతున్నారు. కాని ఆ 2 మాటలు మాత్రమే రేణుక మనసులో నాటుకుపోయాయి. మాల తీసుకుని మెల్లగా అతని వైపుకు వెళ్ళింది. అతని చిన్ని కళ్ళు హెడ్ లైట్లా వెలుగుతున్నాయి. అతని పెదవులపైన మందహాసం మధురంగా ఉంది. దగ్గరగా వెళ్ళిన రేణుకకు అతని మెడలో దండ వేయడం అసాధ్యమైపోయింది. గుండె వరకు వెళ్ళిన చేతులు అంతకు పైకి వెళ్ళలేకపోతున్నాయి. పొడవుగా ఉన్న అతను మాల వేయించుకోవడానికన్నట్లు మెడను కొంచెంగా ఉంచి రేణుకకు అందేట్లుగా నుంచున్నాడు. ఐయామ్ సారీ. రేణుక నోట్లోంచి ఆమె ప్రమేయం లేకుండానే మాటలు బయటకొచ్చేశాయి. ఆ అమ్మాయిలోని సందేహాన్ని అర్థం చేసుకున్న జేమ్స్ నవ్వుతూ ఆమె చేతిలోని దండ అందుకుని తానే మెడలో వేసుకున్నాడు. థ్యాంక్ యూ. తన కృతజ్ఞతలను అర్పించుకుంది. జేమ్స్ ఉపన్యాసం ఇస్తున్నాడు. అతను వచ్చిన కారణం చెప్పాడు. అతనికి భారతదేశమన్నా, భారత ప్రజలన్నా, ఆ పద్ధతులన్నా ఎంత ఇష్టమో వివరించాడు. తనకు అందరూ సహకారమిచ్చి తనను ఆదరించమని కోరుకున్నాడు. యూనిఫారంలో ఉన్న సర్వర్స్ సర్వ్ చేస్తున్నారు. జేమ్స్కు, ప్రిన్సిపాల్కు తనే స్వయంగా అందించింది రేణుక. ఆనందంగా అందుకున్నాడు జేమ్స్. మీ పేరు? మృదువుగా అడిగాడు. రేణుక. రేణుక, నైస్ నేమ్. తన కాంప్లిమెంట్ అందజేశాడు. ప్రిన్సిపాల్ ఉపన్యాసం సాగుతోంది. విందు ఆరగిస్తుండగా 2 స్టూడెంట్స్ కలిసి భరతనాట్యం చేస్తున్నారు. రేణుకకు అయిష్టంగా, కోపంగా, చిరాగ్గా ప్రారంభమైన ఆనాటి సమావేశం అంతులేని ఆహ్లాదంతో ముగిసింది. జేమ్స్ వచ్చి 2 మాసాలైంది. జేమ్స్కు, రేణుకకు మధ్య ఈ 60 రోజుల పరిచయం 6 సంవత్సరాల నుండి కలిసి బ్రతుకుతున్నంత అనుభూతిని అందిస్తోంది. ఈ విషయాన్ని మొదటిగా కనిపెట్టింది సునీత. ఇద్దరే ఒంటరిగా మిగిలిన సమయంలో సునీత భయంగా, బెరుగ్గా రేణుకతో సంభాషణ మొదలుపెట్టింది. రేణు, నేనంటే నీకే అభిప్రాయం ఉంది? ఓ, ఎన్నడూ లేంది ఏంటి రోజు కొత్త సందేహం, కొత్త రకంగా వచ్చింది? దాటెయ్యాలని చూడకు. నూనె కోపం తెచ్చుకోకు. అయితే చెప్పు. నువ్వంటే చాలా ఇష్టం. ఇష్టానికి కాదు. మరి నేను దేని గురించైనా మాట్లాడితే నువ్వు చట్టున కోపగించుకుని మన స్నేహాన్ని తుంచేయకుండా ఉంటావా? ఏంటి సునీత, యక్ష ప్రశ్నలు వేసేట్లున్నావు? జేమ్స్ గురించి కాదు కదా నీ సందేహం? అవును. జేమ్స్ గురించా? అవును రేణు. అతన్ని గురించి నువ్వేమనుకుంటున్నావు? సునీత పొలుచని హస్తాన్ని తన చేతిలోకి తీసుకుని పొడవాటి వేళ్లను సవరిస్తూ అంది రేణుక. సునీ, అతను ఆ రోజు గేట్లో బాలు పట్టుకుని నుంచున్న తీరు ఇప్పటికీ నా కళ్ళలో ప్రతిబింబిస్తోంది. ఆ రోజు నుండి నా మనసుకు నేను ఎన్నో పాఠాలు చెబుతూనే ఉన్నాను. కానీ నా ఆధీనంలో లేదనిపిస్తోంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అవునా? సునీ, ప్రేమంటే ఏంటో నాకు తెలీదంటే దాని గురించి నేనెప్పుడూ ఆలోచన చేయలేదు. దీన్ని మరి ప్రేమంటారో ఏమంటారో నాకు తెలీదు. కానీ అతన్ని చూడగానే నాలో ఏదో సంచలనం బయలుదేరింది. ప్రతిరోజు అతన్ని ఒక్కసారైనా చూస్తే అదొక తృప్తి. రేణు, అతన్ని మన దేశం కాదు, మన భాష కాదు. అతన్ని పెళ్లి చేసుకునేందుకు మీ అమ్మ, తాతయ్య ఒప్పుకుంటారా? నువ్వు అతని జీవితంలో సర్దుకోగలవా? పెళ్ళా? నేనంత దూరం ఆలోచించలేదు సునీ. ఆశ్చర్యంగా అంది రేణుక. అంతకంటే ఆశ్చర్యపోయింది సునీత. మరి రేణుకు ఉద్దేశమేమిటి? అతనితో స్నేహం చేయడంలో గల అర్థమేమిటి? పెళ్ళొకటి, ప్రేమ ఒకటి అయ్యేందుకు అతను ఫారెనర్ అవ్వచ్చు గాని, నువ్వు భారత స్త్రీవి. నీకు రెండూ ఒకటే అవ్వాలి. అలా కానినాడు అంతులేని ఆవేదన అనుభవించాల్సి వస్తుంది. సునీ, అతన్ని చూసిన క్షణం చాలా బలమైందనిపిస్తోంది. ఆ భావం ఫలానా అని నేను చెప్పలేకపోతున్నాను. కానీ నా మనసంతా ఆక్రమించుకుంది. అదొక తీయని ఆరాధన లాంటిది. రేణు, నువ్వెంతో తెలివిగలదానివని నా అంచనా. కానీ ఇంత సామాన్యంగా మాట్లాడతావని ఎన్నడూ అనుకోలేదు. నేనేం చేయను సునీ. ఒక లక్ష్యమంటూ ఏర్పడితే దానిపైన ఆశలు పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తిని చేపట్టే అవకాశాలు ఉన్నప్పుడు అతనిపై ఆరాధన పెంచుకోవచ్చు. కానీ ఆ ఒడ్డున అతను, ఈ ఒడ్డున నువ్వు ఉండి ఆకర్షణలు పెంచుకోవడం, ఆరాధించుకోవడం నా మనసుకేంటో బాగుండలేదు. నన్నేం చేయమంటావు సునీ? అయోమయంగా అడిగింది రేణుక. నేను నీకు చెప్పేపాటి దాన్ని కాను. కానీ జీవితాన్ని సమశీలమయం చేసుకుంటావేమో అని భయంగా ఉంది. మమతలు పెంచుకున్నాక తెంచుకోవడం అనేది ఆడదాని మనసుకు అసాధ్యమైన పని.
బాగా ఆలోచించి నువ్వు వేయబోయే ప్రతి అడుగు ముందుకు వెయ్యి. నువ్వు అందరిలా సామాన్యంగా కాకుండా ఏదో ప్రత్యేకంగా బ్రతకాలనే నా అభిలాష. కానీ ఇందాకన్నట్లు జీవితాన్ని సమస్యలమయం మాత్రం చేసుకోబోకు. అయినా మగవాళ్ళంటేనే మండిపడే నువ్వు ఇంత మోజులో ఎలా మునిగావు రేణు? నా మనసేంటో నాకే అంతుబట్టడం లేదు సునీ. నా భావాలు నాకే అంది పొందకుండా ఉంటున్నాయి. నేనేంటో అయిపోతున్నట్టుగా ఉంది సునీ. నన్నేదో బలహీనత ఆవరించుకుంటోంది. ఆనందను ఎదిరించిన మనసు, రవీంద్రను తిరస్కరించిన మనసు ఇప్పుడు ఇలా అర్థం కాని అయోమయంలో పడి కొట్టుకుంటోంది. నేను ఏమైపోతానో అనిపిస్తోంది. కొంత నిగ్రహం ఉంటే ఏమీ అయిపోవు. అలా ఉండేందుకు ట్రై చెయ్యి. అయినా అంత కఠినంగా ఉండే నువ్వు పరాయి దేశపు వ్యక్తిని చూసి ఎలా మారగలిగావు రేణు? ఇది వరకొకసారి దక్షిణాఫ్రికాలో గాంధీజీని కోడిగుడ్లతో కొట్టి ఆయన సహనాన్ని పరీక్షించారట. అలాగే దేవుడు జేమ్స్‌ను ఇక్కడకు పంపి నా నిగ్రహాన్ని పరీక్షిస్తున్నట్లున్నాడు. ఇంత తెలివిగా మాట్లాడుతున్న ఈ రేణు అతని బుట్టలో ఎలా పడింది? అందులో గాంధీజీ గెలిచారు. కానీ నేను ఓడిపోతున్నట్లున్నాను. ఎప్పుడూ స్థిరంగా, ధైర్యంగా, ఎదురులేనట్టుగా మాట్లాడే రేణుక స్వరం బేలగా ఎలాగో మాట్లాడుతూ ఉంటే ఆ పిల్ల మీద ఎనలేని సానుభూతి కలిగింది సునీతకు. బ్రతుకులో కల్లా ఈ వయసు మహా చెడ్డది. అరుగో వాళ్ళందరూ వస్తున్నారు. ముఖ్యంగా చెప్పేదేంటంటే నా నోటీసులోకొచ్చినట్లే మరికొంతమందిలో కూడా ఈ విషయంపై అనుమానాలు ప్రారంభమై ఉండొచ్చు. అది చాలా భయంకరం. అలాంటి వాతావరణాన్ని ఏర్పరచుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండు. ఇంతలో వాళ్ళు రానే వచ్చారు. వచ్చేసరికి సైకాలజీలోని పాయింట్స్ చెప్పుకుంటున్నారు రేణుక, సునీత. వాళ్ళ స్నేహంలో అందరికూ కాకుండా జరిగిన సంభాషణ బహుశా ఇది ప్రథమం. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇంకా 20 రోజులే ఉన్నాయి. సెకండ్ ఇయర్. అందుచేత అందరూ చాలా కష్టపడి చదువుతున్నారు. కాలేజీకు, కాలేజీకు చాలా తేడా ఉంటుంది. కాలేజీలో చదివేటప్పుడు అంతా అదొక తమాషా ప్రపంచం లాంటిది. కొంతమంది ఎంతసేపు పుస్తకాలతోటే కుస్తీ పడతారు. మరి కొంతమంది కాలేజీకి వెళ్ళడం అదో ఫ్యాషన్ కింద, నాగరికత కింద జమకట్టి అందంగా అలంకరించుకుని వెళ్ళడం, కబుర్లు చెప్పుకోవడం వరకే గాని చదువుకోవడం అనేది ఎవరో పనికిరాని వాళ్ళు చేసే పని అనుకుంటారు. కానీ ట్రైనింగ్ కాలేజీలో అలా ఉండరు. దాదాపు ట్రైనింగ్ అయ్యే విద్యార్థులందరూ బాధ్యతలు తెలిసిన వాళ్ళలాగానే ఉంటారు. ఆషామాషీగా ఎవరూ ఉండరు. ఈ నెల సరోజ ఫుడ్ మినిస్టర్, సునీత ప్రైమ్ మినిస్టర్, విమల స్టోర్ మినిస్టర్. వాళ్ళ ఆరుగురిలోనూ ముగ్గురు సభ్యులు కాస్త బాధ్యతలెక్కువైన పనుల్లోనే ఉన్నారు. అంచేత ఆరుగురు కలిసి చకచకా పనులు పూర్తి చేసుకుని స్టడీస్‌లోకి వెళ్ళేవారు. సునీతకు బాధ్యతలెక్కువే గాని పని తక్కువ. సరోజ, విమలలకు చాలా ఎక్కువ. ఒక్కొక్క పనికి ముగ్గురుగా వెళ్ళి అసలు టైంలో సగం కలిసొచ్చేటట్లుగా సహాయం చేసుకునేవారు. చాలా సంతోషంగా పార్లమెంటుకు హాజరైన ఆ మిత్రురాళ్ళు అంతకంటే విచారంగా తిరిగొచ్చారు. రేణుకను ఫుడ్ మినిస్టర్‌గా ప్రపోజ్ చేసింది కామేశ్వరి. ఈ కామేశ్వరికి నేనంటే ఎందుకో గాని ముక్కు మీదే ఉంటుంది కోపం. ప్రతిదానికి నన్ను ఇరికిస్తుంటుంది. స్నేహితులతో అంటూ లేచి నిలబడింది రేణుక. ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి. నేనిప్పటికే చాలా సార్లు పనిచేశాను. మీ మాట నేనెన్నడూ కాదనలేదు. ఈసారి మాత్రం క్షమించండి. రేణుక ఎంత చెప్పినా కామేశ్వరి, హైమావతి, సులోచన మొదలైన ముఠా ఒప్పుకోలేదు. దిస్ ఈజ్ లాస్ట్ టైమ్ ఫర్ సీనియర్స్. సో వీ వాంట్ రేణుక యాజ్ ఏ ఫుడ్ మినిస్టర్ అంటూ పట్టుబట్టారు. సమావేశం ముగిసింది. వచ్చేటప్పుడు సరోజ, విమల సైకాలజీ మేడంతో మాట్లాడుతూ చెట్టు దగ్గర నిలబడ్డారు. కమలను, సునీతను పిలిచి తెలుగు మేడం పార్వతీదేవి ఏదో చెబుతున్నారు. వాళ్ళైతే చెప్పింది చెప్పినట్లు వింటారు. మిగిలిన వాళ్ళు వట్టి కోతిమొక అని ఆమె గారి అభిప్రాయం. అంచేత ప్రతిదానికి వాళ్ళనే పిలుస్తారు. రేణుక, లీల మాట్లాడుకుంటూ వెళుతున్నారు. జేమ్స్ ల్యాబ్ నుండి బయటకొస్తున్నాడు. చెట్టు కింద కూర్చోడానికి కాబోలు కుర్చీ తెచ్చుకుంటున్నాడు. లీల గబుక్కున అతని దగ్గరకు పరిగెత్తింది. నేను తెస్తాను సార్, ఇటివ్వండి. అతను వద్దని వారుస్తున్నా వినకుండా అతని చేతిలోని కుర్చీ తీసుకెళ్లి చెట్టు కింద వేసింది. అదే మరొకళ్ళైతే పిలిచి మరీ చెప్పేవారు కుర్చీ బయట చెట్టు కింద వేయమని. అదే ఫారినర్స్‌లోనూ మనలోనూ ఉన్న తేడా. మనలో చాలామంది మన పని మనం చేసుకోవడం కూడా తప్పుగా భావిస్తారు. కానీ వాళ్ళలా కాదు. వాళ్ళలోని సంస్కారం ఇంకెన్ని సంవత్సరాలకు మనకు అంటుకుంటుందో. వాళ్ళ అలవాట్లు మాత్రం అవి అవసరమా, అనవసరమా అనే తర్కం లేకుండానే అందరూ నేర్చేసుకోవడానికి సిద్ధమవుతారు. రేణుకను చూడగానే ముఖమంతా నవ్వు పులుముకున్నాడు. అతను సంతోషంగా పెదవులు బిగబట్టి నవ్వితే ముఖమంతా ఎర్రగా కందిపోతుంది. అతని కందిన ముఖాన్ని, నవ్వే తేనెరంగు కళ్ళను చూస్తూ కొన్ని గంటలు విసుగు లేకుండా కదలకుండా చూడగలదు రేణుక. హాయ్ రేణు, చెయ్యి ఊపాడు జేమ్స్. హాయ్ బదులు పలికింది రేణుక.
ఏదో ల్యాబును గురించి చెబుతుంటే ఊకొడుతూ వింటోంది. లీల రాగానే బై చెప్పి బయలుదేరింది. ఈర్ష్యగా చూస్తూ వీళ్ళని దాటుకుని ముందుకు వెళ్ళింది కామేశ్వరి ముఠ. ఫుడ్ మినిస్టర్గా పనిచేయడానికి సమయం లేదని, చదువుకోవడానికి వీలవదని ఏడ్చే వాళ్లకు ల్యాబ్లోనూ చెట్ల కింద గంటల తరబడి గుసగుసలు చెప్పుకోవడానికి వీలవుతుంది కాబోలు. ఎగతాళిగా అన్న హైమావతి మాటలకు అందరూ పక్కున నవ్వారు. షటప్ రాస్కెల్, వాట్ యు సే, యు స్టూపిడ్ అంటూ కోపంగా చెయ్యెత్తుతూ వాళ్ల వైపుగా వెళుతున్న రేణుకను బలవంతాన ఆఫ్ చేసింది లీల. రేణుక ఇంకా చెట్టు కిందే మాట్లాడుతోందని అనుకున్నారు గాని తన వెనకే వస్తోందని వాళ్లకు తెలీదు. హఠాత్తుగా రేణుక సీరియస్గా అరిచేసరికి అదిరిపోయారు. ఇలాంటి తప్పుడు మాటలు అన్నమైతే అంటారు గాని తర్వాత హడలిపోతారు ఎవరైనా గాని. ఇది నా స్వంత విషయం. నేను ఎవరితోనైనా మాట్లాడతాను, ఏమైనా చేస్తాను. నువ్వెవరు వండానికి? నీకేం హక్కుంది? నువ్వేమైనా నా మేనమామ కూతురువా? నా మంచి చెడ్డలు చూసే సెక్రటరీవా? లేక నా వెనక బాడీగార్డువా? పనిచేసే నౌకరువా? మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటే నా చేతలకు నీ ఒంటికి కూడా మంచిది. ఇన్నేళ్ళొచ్చాయి, ట్రైనింగ్ అవుతున్నావు. ఇతరుల గురించి సభ్యతగా ఆలోచించాలని, మర్యాదగా మాట్లాడాలని నీకు తెలీదు. ఇహ టీచర్వై నీ పిల్లలకు నువ్వేం నేర్పిస్తావు? ఇలాంటి వాళ్ళంతా టీచర్లవబట్టే ఈ దేశం ఇలా అఘోరిస్తోంది. సభ్యత, సంస్కారం అంటే ఏంటో కూడా తెలియని నువ్వు తయారు చేసే పిల్లల గతి ఇహ చూడనక్కర్లేదు. ఇంకోసారి నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలిగించుకున్నావో జాగ్రత్త, చాలా దూరం వెళుతుంది. అడలిపోయిన హైమావతి చుట్టూ చూసేసరికి ఇంకెవరూ లేరు. అక్కడ లీల, రేణు, తను తప్పించి. తనను ఎచ్చుచేసి తనతో వంకరగా అనిపించిన వాళ్ళంతా తప్పుకుపోయారు. తను మాత్రం పట్టుబడిపోయింది. చిచ్చి, ఈ రేణుక విషయం ఇక జన్మలో మరెప్పుడూ తలవకూడదు అనుకుంటూ వెక్కుముఖంతో వెళ్ళిపోయింది. వెనక్కు తిరగంగానే పైకెగిరిన పిలక జడను మళ్ళీ కిందకు పడకుండా అలాగే ఎత్తి పట్టుకుని ఆపింది లీల. రేణుని క్షమాపణ అడిగి వెళ్ళాలి. ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమించమని అడగడం కూడా సభ్యతే. ఆ సభ్యత నేర్చుకోమని రేణుకు చెప్పింది. క్షమించమని అడుగు, నువ్వు చేసిన తప్పుడు పనికి. ఆ తర్వాత సభ్యత గురించి చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళు. ఏమని చెప్పను? అప్పటికే హైమావతి కళ్ళల్లో నీళ్లు తిరిగింది. రేణుక కేకలకు కామేశ్వరి ముఠ హడలిపోయి పారిపోయింది. కాని అక్కడక్కడ క్లాసులు లేక చెబురుగా తిరుగుతోన్న జూనియర్, సీనియర్ స్టూడెంట్స్ గుంగుడేశారు. అసలే హైమావతి పిరికిది. నీళ్లకుండా తల మీదే ఉన్నట్లు తలుచుకుంటే కన్నీళ్ళొస్తాయి. రేణుకంటే చచ్చేంత భయం. అందున పెద్ద తప్పు చేసి ఇంకెవరూ తోడు లేకుండా తనొక్కరితే రేణుకకు చిక్కింది. పైగా పక్కనే పిడుగులాంటి లీలుంది. చుట్టూ ఇంతమంది పిల్లలు. వీళ్లలో ఎక్కువ మంది రేణుక అభిమానులు ఉండే ఉంటారు. తలుచుకుంటేనే భయపడిపోయింది. ప్రాణవాయువంతా లాగేసినట్లు ఉక్కిరిబిక్కిరవుతోంది హైమావతి. ఐఆమ్ సో సారీ రేణు. తెలుగు తక్కువ వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు విని బుద్ధి తక్కువ వాగుళ్ళు ఇంకెప్పుడూ వాగను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ టైం అని చెప్పు. పిరికిదవ్వచ్చు గాని అభిమానం లేకుండా ఉంటుందా? ఎంతైనా హైమావతి కూడా మనిషే, రక్తమాంసాలున్న మనిషి. పొడుచుకొస్తున్న అభిమానాన్ని, పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతాన దిగమింగి లీల చెప్పిన మాటలు తూచా తప్పకుండా ఒప్పజెప్పి మరి 2 మాటలు ఎక్కువ కూడా చెప్పింది. నేను చేసింది తప్పవచ్చు, కానీ నువ్వు చేసింది రైటు మాత్రం కాదు. ఆ 2 మాటలు లీలవంక చూస్తూ కసిగాని గబుక్కున పరిగెత్తి కామేశ్వరిని చేరుకుంది హైమావతి. తప్పిపోయిన మేకపిల్ల మందను చేరుకున్న ఆనందం ఆ పిల్ల ముఖంలో కనిపిస్తుంటే ఆశ్చర్యపోయింది రేణుక. తెల్లబోయింది లీల. అమ్మ హైమావతి, నీ బుర్ర కూడా పొదునెక్కుతోందన్నమాట.